ఎపిసోడ్ 29 యోవేలు గ్రంథం యెహోవా దినం మరియు దేవుని ఆత్మ. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 29వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం హోషేయ గ్రంథం నుండి దేవుని అవిశ్వసనీయ ప్రేమను మరియు మనం ఆయన నుండి దూరమైనప్పటికీ ఆయన మనల్ని తిరిగి పిలుస్తున్నాడని తెలుసుకున్నాం. ఈ రోజు మనం చూడబోయే యోవేలు గ్రంథం బైబిల్లోని ఒక చిన్న ప్రవచన పుస్తకం, కానీ చాలా శక్తివంతమైన సందేశాన్ని కలిగి ఉంది. ఇది ఒక మిడతల దండు గురించి ప్రారంభమై దేవుడు తన ఆత్మను అందరిపై కుమ్మరించే ఒక గొప్ప వాగ్దానంతో ముగుస్తుంది. యోవేలు గ్రంథం అనేది ఒక ప్రవచన పుస్తకం. ఇది యోధా ప్రజలకు ఒక మిడతల దండు దాడిని ఒక హెచ్చరికగా ఉపయోగించి వ్రాయబడింది. యోవేలు ప్రవక్త ఈ మిడతల దండు దాడిని యెహోవా దినం యొక్క ఒక చిన్న నమూనాగా వివరిస్తాడు. ఆయన ప్రజలను పశ్చాత్తాపపడమని మరియు దేవుని వైపు తిరిగి రావాలని పిలుస్తాడు. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తక రచయిత యోవేలు ప్రవక్త. ఇతడు యూదా రాజ్యానికి చెందినవాడు. ఈ పుస్తకం వ్రాయబడిన సమయం గురించి పండితులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు క్రీస్తుపూర్వం 835 సంవత్సరాల ప్రాంతంలో, మరికొందరు క్రీస్తుపూర్వం 400 సంవత్సరాల ప్రాంతంలో వ్రాయబడిందని నమ్ముతారు. ఏదేమైనప్పటికీ ఈ పుస్తకం యొక్క సందేశం అన్ని కాలాలకు వర్తిస్తుంది. పుస్తక ఉద్దేశ్యం: పశ్చాత్తాపం కోసం పిలుపు. మిడతల దండు దాడిని ఒక హెచ్చరికగా ఉపయోగించి ప్రజలు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి రావాలని పిలవడం. యెహోవా దినం యొక్క తీవ్రతను మరియు భయంకరతను వివరించడం. దేవుని ఆత్మ యొక్క వాగ్దానం: భవిష్యత్తులో దేవుడు తన ప్రజలపై తన ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేయడం. అధ్యాయాల వారీగా లోతైన వివరణ. అధ్యాయం 1: మిడతల దండు మరియు విపత్తు. ఈ అధ్యాయం యూదా దేశంపై ఒక భయంకరమైన మిడతల దండు దాడిని వివరిస్తుంది. ఈ దాడి వల్ల పంటలు, పండ్ల తోటలు మరియు ద్రాక్ష తోటలు పూర్తిగా నాశనమయ్యాయి. యోవేలు ప్రజలను, యాజకులను దుఃఖించమని, ఉపవాసం ఉండమని మరియు దేవుని వైపు తిరిగి రావాలని పిలుస్తాడు. ఈ విపత్తు ఎంత భయంకరంగా ఉందో ఈ అధ్యాయం వివరిస్తుంది మరియు దీనిని ఒక పెద్ద ఉపద్రవంగా వర్ణిస్తాడు. అధ్యాయం 2: యెహోవా దినం మరియు క్షమాపణ. ఈ అధ్యాయం 2 ప్రధాన భాగాలను కలిగి ఉంది. మొదటి భాగం యెహోవా దినం యొక్క రాకను భయంకరమైన రీతిలో వివరిస్తుంది. ఆ దినం ఒక చీకటి, గాలి మరియు తుఫాను దినమని చెబుతాడు. ఆ దినం ఒక మిడతల దండు దాడివలె భయంకరంగా ఉంటుందని వర్ణిస్తాడు. రెండవ భాగంలో యోవేలు ప్రజలను పశ్చాత్తాపపడమని పిలుస్తాడు. మీ బట్టలు చింపుకోకుండా మీ హృదయాలను చింపుకోండి అని అంటాడు. ఇది దేవునికి పైపైన పశ్చాత్తాపం కంటే హృదయం నుండి వచ్చే నిజమైన పశ్చాత్తాపం ఇష్టమని చూపిస్తుంది. ప్రజలు పశ్చాత్తాపపడితే దేవుడు వారి దేశాన్ని పునరుద్ధరిస్తాడని మరియు వారికి ఆశీర్వాదాలను ఇస్తానని వాగ్దానం చేస్తాడు. ఈ వాగ్దానం తర్వాత దేవుడు తన ఆత్మను అందరిపై కుమ్మరిస్తానని చెబుతాడు. అధ్యాయం 3: దేశాలపై తీర్పు మరియు ఇశ్రాయేలు పునరుద్ధరణ. ఈ అధ్యాయం చివరి రోజులలో దేవుడు అన్య దేశాలపై తీర్పును వివరిస్తుంది. ఈ దేశాలు దేవుని ప్రజలను చెరలోకి తీసుకుని వెళ్లాయి మరియు వారిని అవమానించాయి. దేవుడు వారిని తీర్పులోకి తీసుకొస్తానని మరియు వారిని శిక్షిస్తానని చెబుతాడు. ఆ తరువాత దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేలును శాశ్వతంగా పునరుద్ధరిస్తానని వాగ్దానం చేస్తాడు. యెరూషలేము ఒక పవిత్ర స్థలంగా ఉంటుందని మరియు యెహోవా తన ప్రజల నివాసం అని చెబుతాడు. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, యోవేలు గ్రంథం నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. విపత్తులు ఒక హెచ్చరిక. మన జీవితంలో వచ్చే విపత్తులు, కష్టాలు మనల్ని దేవుని వైపుకు తిప్పుకోవడానికి ఒక హెచ్చరికగా ఉండాలి. 2. నిజమైన పశ్చాత్తాపం. దేవుడు మన హృదయం నుండి వచ్చే నిజమైన పశ్చాత్తాపాన్ని చూస్తాడు, పైపైన చేసేదానిని కాదు. 3. యెహోవా దినం. మనమందరం ఒకరోజు దేవుని ముందు నిలబడాలి. ఆ దినం భయంకరంగా ఉండకుండా మనమిప్పుడు ఆయనకు దగ్గరగా జీవించాలి. 4. దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి. దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు గ్రంథంలో ప్రవచించాడు. అది అపొస్తలుల కార్యాల గ్రంథంలో నెరవేరింది. 5. ప్రార్థనలో బలం. కష్టాలు వచ్చినప్పుడు
ఉపవాసం మరియు ప్రార్థన ద్వారా దేవుని వైపు తిరిగి రావాలి. 6. దేవుని కనికరం. మనం పాపంలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని క్షమించి మనల్ని పునరుద్ధరిస్తాడు. 7. ఆశ నిత్యం జీవిస్తుంది. విపత్తు మధ్యలో కూడా దేవుడు మనకు ఆశనిస్తాడు. 8. దేవుని సార్వభౌమాధికారం. దేవుడు కేవలం తన ప్రజలపై మాత్రమే కాకుండా ఈ లోకమంతటిపై అధికారం కలిగి ఉన్నాడు. 9. ఆధ్యాత్మిక పునరుద్ధరణ. మన జీవితంలో ఆధ్యాత్మికంగా ఎండిపోయినప్పుడు దేవుడు మనల్ని పునరుద్ధరించి మనకు కొత్త జీవితాన్ని ఇస్తాడు. 10. దేవుడు మన మధ్య ఉంటాడు. దేవుడు మనతో ఉంటాడని మరియు మనకు సహాయం చేస్తాడని ఈ పుస్తకం హామీ ఇస్తుంది. ఈ రోజు మనం యోవేలు గ్రంథం నుండి యెహోవా దినం యొక్క ప్రాముఖ్యతను మరియు దేవుడు మనపై తన ఆత్మను కుమ్మరిస్తానని ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని గురించి తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 30వ పుస్తకం ఆమోసు గ్రంథం ద బుక్ ఆఫ్ ఏమోస్ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం దేవుని న్యాయం మరియు పేదల పట్ల ఆయనకున్న కనికరం గురించి వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.